సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆరాధన. పూజార్హుడైన ప్రభువు గురించి మనం ధ్యానిస్తాం. జీసస్ ద రెవరెండ్. అయితే దీనికి సంబంధించి ఇది ఎక్కడుంది? జీసస్ ఈస్ కాల్డ్ ద రెవరెండ్, గాడ్ ఈస్ కాల్డ్ ద రెవరెండ్. హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ రెవరెండ్ అని ఉన్నది. 111వ కీర్తన 9వ వచనం చూడండి. రెవరెండ్ అంటే పూజనీయుడు, పూజార్హుడు, పూజ నొందదగిన వాడు. 111వ కీర్తన 9వ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యంగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇంగ్లీష్లో హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ రెవరెండ్ అని. ఈ 111వ కీర్తన మరి 10 వచనాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే పూజింపదగిన వాని స్వభావములు ఈ 10 వచనాల్లో మీరు చూస్తారు. ఈరోజు అంశము పూజార్హుడైన ప్రభు లేక పూజనీయుడైన ప్రభు, జీసస్ ద రెవరెండ్. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యంగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆరాధన దినం జీసస్ ద రెవరెండ్ లేక పూజార్హుడైన ప్రభు గురించి మనము ధ్యానించబోతున్నాం. అంటే అసలు రెవరెండ్ అంటే పూజింపదగిన వాడు, పూజార్హుడు. ఇది దేవునికే చెల్లినది ఆ పేరు, ఆ బిరుదు. ఓన్లీ గాడ్ ఓన్స్ దట్ నేమ్, లేక హీ డిజర్వ్స్ టు బి కాల్డ్ రెవరెండ్. కానీ మానవ మాత్రులు పెట్టుకుంటారు రెవరెండ్ సో అండ్ సో, రెవరెండ్ సో అండ్ సో. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రెవరెండ్ అయితే మీరేం చేస్తారు? కానీ మీరు సొంతంగా పెట్టుకోకూడదు. ఎందుకంటే అది దేవుని పేరు. అది మనము దేవుళ్ళం కాము కదా, మనము మానవులం. మనము ఆయన రూపంలో సృజింపబడిన వారం. ఆయన శక్తి అపరిమితమైంది, ఆయన అనంత జ్ఞాని, ఆయన సృష్టికర్త, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక బల సంపన్నుడు, అధిక శక్తి గలవాడు. ఆయనను పోలిస్తే మానవుడు ఏపాటివాడు? పురుగు వంటి యాకోబు భయపడకు. ఒక పురుగు వంటి వాడు రెవరెండ్ అని పెట్టుకుంటానికి యోగ్యత లేదని నేను చెప్పగలను. అది పెట్టుకుంటే తప్పే. ఎందుకంటే ఈ వాక్యం ధ్యానించిన తర్వాత నాకు చాలా మై ఐజ్ వేర్ లైట్ అండ్ నాకు కనువిప్పు కలిగింది. ఎందుకంటే అంత గొప్ప దేవుని పేరు మనం ఎలా పెట్టుకుంటాం?
చాలామంది పెట్టుకుంటారు. ఒకరోజు నేను ఒక దగ్గర ఒక పెళ్ళిలో కొద్దిగా కలహం అవుతుంది. నేనేంటి ఏమవుతుంది, ఎందుకు అలాగూ వాగ్వాదాలు జరుగుతుందని అడిగినాను. ఆ పెళ్ళిలో నేనున్నాను. ఒక సేవకుడు చాలా గట్టి స్వరంతో కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే పెళ్లి కార్డులో ఆయనకు రెవరెండ్ అని పెట్టలేదండి. ఏం నన్ను అంత చులకనగా చూస్తున్నారా, కేవలం పాస్టర్ అని పెట్టినారేంటి, రెవరెండ్ ఎందుకు పెట్టలేదు, అందరు పెట్టినారు నాకెందుకు పెట్టలేదు. నాకు ఈరోజు అది గుర్తొచ్చింది. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. ఆయన పేరు పూజార్హుడు. మనం ఆయనను పూజించాలి. పూజింపదగినవాడు, పూజ చేయువాడు, రెండే కదా. మరి రెవరెండ్ అని పెట్టినందుకు అంత బాధపడే అవసరం లేదు. చూడండి, దేవునికి ఉన్న గొప్ప పేరు అది. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే రెవల్యూషన్ ప్రకటన 22:8-9 నేను చదువుతాను. ఇక్కడ 8-9, ప్రకటన 22:8-9. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. చూడండి, ఇక్కడ పద్మస్ ద్వీపంలో ఉన్న యోహానుకు ఎన్ని ప్రత్యక్షతలు దేవుడు బయలుపరిచినాడు. మరి దూత గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుండి తెచ్చి పద్మస్ ద్వీపంలో ఉన్న యోహానుకు అందించినప్పుడు యోహాన్ ఏం చేస్తున్నాడంటే ఆ సంగతులు విని, ఆ సంగతులు చూచి, మరి దూత తెచ్చిన ఆ సమాచారం తెచ్చిన దూత పాదముల మీద పడి నమస్కారం చేస్తూ ఉండగా, సాగిల పడుతుండగా ఆ దూత ఇలాగ సెలవిస్తున్నాడు, వద్దు సుమి, నువ్వు నా పాదాల మీద పడకు, వద్దు సుమి, నేను నీతోనూ నీ ప్రవక్తలతోనూ నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యము గైకొను వారితోనూ నేను ఒక సహదాసుడని మాత్రమే, నేను ఒక సేవకుడనంతే. దేవుని యొద్ద నుండి వర్తమానం తెచ్చి నీకు ఇస్తే నువ్వు నా పాదాల మీద పడకు. ఆయనే పూజారుడు, ఆయనే పూజింపదగిన వాడు, పూజనీయుడు ఆయన దేవుడు. ఆ యోహాను దూత పాదాల మీద పడితే ఆ దూత ఇలాగ చెప్తున్నాడు, నాకు చెయ్యకు నమస్కారము, దేవునికే నమస్కారం చేయి, ఈజ్ ఓన్లీ వర్తీ ఆఫ్ వర్షిప్. అయితే ఇదే మాట మీరు ప్రకటన 19:10 కూడా చూస్తారండి. 2 పర్యాయములు ప్రకటన గ్రంథంలో ఈ వాక్య భాగం మనం చూస్తున్నాం. ప్రకటన 19:10, అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకు అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. ఆమె కో-లేబరర్, కో-సర్వెంట్, ఆమె సర్వెంట్. దేవునికే నమస్కారము చేయం, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారం అని నాతో చెప్పాను. చూడండి, ప్రభు దాసుడు, ప్రభు దాసురాలు అని పిలువబడడం ఎంత చక్కని మాటనో, దాని విలువ ఇంతంత కాదు. నువ్వు రెవరెండు, డాక్టరు, అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ చాలా సొంత ప్రగల్భాలని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పూజనీయుడు ప్రభు. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే పూజార్హుడైన ప్రభు, జీసస్ ద రెవరెండ్, హీఈస్ అలోన్ ద రెవరెండ్, అంతే. ఇప్పుడు చూడండి, మరి దూత అంటే దూతకు యోహాను సాగిల పడుతున్నప్పుడు ఈ వాక్య భాగం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నాకు వద్దు, నాకు నమస్కారం చేయదు, ఐఎమ్ అన్వర్ది. నేను భక్సింగ్ గారి గురించి దేవుడు నాకు ఈరోజు జ్ఞాపకం చేసినాడు, బిల్లీ గ్రామ్ గారి గురించి జ్ఞాపకం చేసినాడు. గొప్ప గొప్ప భక్తులు ఎంత తగ్గింపు స్వభావం, ప్రభు దాసుడు, ప్రభు దాసురాలను అంటారు. కానీ వాళ్ళు ఏమి పొడుగు అటు ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెట్టుకొని ఏం చమకాయించలేదు, ఏదో ప్రకాశించడానికి ప్రయత్నించలేదు. వారు తమ జీవితాలు సమర్పించుకున్నారు. పౌలు అంటాడు, పౌలును ఎవరైనా డాక్టర్ అని పిలిచినారా, రెవరెండ్ అని పిలిచినారంటే నాకు ఎక్కడ కనబడలేదే. ప్రభుదాసుడు, నా ప్రాణము నేను ప్రాణార్పణంగా ప్రభు కొరకు అర్పిస్తున్నాను, నా బ్రతుకంతా ప్రభువే, చనిపోయినా నాకు భయం లేదు, లాభమే అది అని అంటున్నాడు. అంటే ఎంతగా నేను సమస్తం పెంటగా ఎంచుకున్నాను. గమాలియేలు పాదం యొద్ద విద్యను అభ్యసించిన వాడు, సకల విద్యలందు ప్రావీణ్యుడు పౌలు. అయినా ఎంత తగ్గింపు చూడండి. మన జీవితాల్లో వీరంతా మాదిరికరంగా ఉన్నారు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడతాడు.
తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవునితో సమంగా ఎంచుకున్నాడు సాతానుడు, లూసిఫర్, పడిపోయినాడు, పాతాళంలోకి నెట్టివేయబడ్డాడు. గర్వం ఎప్పుడు కూడా అణిచివేస్తుంది మనం. ఆయనను ఆరాధించడానికి మనం నేర్చుకుంటున్నాం. ఈ జ్ఞానం దేవుడే ఇచ్చినాడు. వర్షిప్ హిమ్, ఎగ్జాల్ట్ హిమ్, గ్లోరిఫై హిమ్. పాటలు పాడు, కీర్తన పాడు, చేతుపట్లు కొట్టు, చేతులెత్తు, సాగిలపడు. ఆయనే పూజనీయుడు. నిన్నెవరో గౌరవించాలి, నీకెవరో పెద్దపీట వేయాలి, నీకెవరో శాలువ కప్పాలి, నీకెవరో పూదండేయాలని ఎప్పుడు కోరద్దు. కిరీటం పెట్టాలి కోరద్దు. నువ్వు పురుగు, నువ్వు మట్టి పురుగు అంతే. దేవుని మహాకృపతో ఈరోజు నువ్వు చూడగలిగినావు. దేవుని మహాప్రేమతో పాపం నుండి విడిపింపబడినావు. దేవుని మహాసంకల్పం నీ జీవితం ద్వారా నెరవేర్చబడిన అంతే. నీ అంతటా నీవు ఏమీ లేవు, జీరో. అందుకే దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రం ప్రచురం చేస్తారను. నాకు చెందవలసిన స్తోత్రము, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరితో పంచుకోను అంటున్నాను. అందుకే నువ్వు ఎప్పుడైనా కానీ తగ్గించుకోవాలి. కొన్నిసార్లు ఇప్పుడు గవర్నమెంట్లో లెటర్ ప్యాడ్ మీద రాయాలంటే మరి వాళ్ళకు అర్థం కాదు, మరి నీవు తగ్గించుకుంటున్నావు అని అర్థం కాదు. కాబట్టి కొన్ని కార్యాల కొరకు రాస్తారు సో అండ్ సో అని. దాని విషయం నేను అంటలేను, కానీ నీ హృదయంలో అట్టి తగ్గింపు ఉండాలి తప్పకుండా. అట్ హార్ట్ యూ షుడ్ బి వెరీ హంబుల్. డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ గ్రేట్ నేమ్స్. యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్, ఆల్ బై హిస్ గ్రేస్. అందుకే పౌలంతటి గొప్ప అపోస్తలులకు అపోస్తలుడు ఆయన, భక్త కోటికి అపోస్తలుడు, చీఫ్ అమంగ్ ద అపోస్టల్స్. ఏమంటున్నాడంటే, నేనేమై ఉన్నానో అది కేవలము ప్రభు యొక్క కృప ద్వారానే అంటున్నాడు. సో హౌ ఈజ్ ఎగ్జాల్టింగ్ జీసస్. ఇక్కడ దూత, మరి దూతకు సాగిల పడుతుంటే దూత అంటున్నాడు, నాకు కాదు, దేవునికే నమస్కరించాలి. నేను ఒట్లీ మెసెంజర్, పోస్ట్ మ్యాన్ లాగా. జాయ్ చెరియన్ పోస్ట్ మ్యాన్ అంటే బాగుంటుంది ఇంకా, ఎందుకంటే నేను దేవుడిచ్చిన వర్తమానం మీకు తెచ్చిస్తున్నాను. ఘనత ఎవరిది? దేవునికి. నేను ఉట్టి క్యారియర్ అన్నమాట. అయితే ఇక్కడ దూత అంటే నాకు పెట్టకు నమస్కారం. ఈ రెవల్యూషన్స్, ఈ ప్రత్యక్షతలు, ఈ మర్మాలు, ఈ రహస్యాలు, ఈ గూఢమైన సంగతులు, పరలోకం గురించి, యుగాంతం గురించి, రెండవ రాకడ గురించి, ఇవన్నీ నేను కాదు నీకు బయలుపరిచేది. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం నీకు తెచ్చిస్తే నా పాదాల మీద ఎందుకు పడుతున్నావు? ఆయనే పూజార్హుడు, ఆయనకు నమస్కారం చేయి అంటున్నాను. అయితే మరి పూజార్హుడు దేవుడే. మనం ఇక్కడ రెండు కార్యాలు చూడాలి. దేవునికి ఇచ్చే ఘనత ఎవరికి ఇవ్వకూడదు. నో వన్ షుడ్ బి అన్ ఐకాన్ ఇన్ యువర్ లైఫ్. ఒక విగ్రహంలాగా దేన్ని మార్చకూడదు ఒకటి. రెండవది, మరి దూతలకు తీర్పు తీర్చే ఆధిక్యత దేవుడు నరునికి ఇచ్చినాడు. దూతకు పూజ చేస్తుంటే ఇక్కడ దూత అంటున్నాడు కదా, నాకు కాదు దేవునికి పెట్టాను. ఎందుకు అని అంటే 1 కొరింథీ 6:3 ఉంది, మానవుడు దేవుని యొక్క మహాకృపను అనుభవించి రక్షణ పొందుకున్న మానవుడు ఎంత ఆధిక్యత పొందుతున్నాడంటే దేవదూతలకే ఆయన తీర్పు తీర్చే శక్తి దేవుడిస్తాడట. అంటే దేవదూతలకు కొరకు ప్రభు ప్రాణం పెట్టలేదు కదా, దేవదూతలకు కూడా లేనట్టి పరిచర్య, సువార్త ప్రకటించే పరిచర్యను మనకి ఇచ్చినాడు. కనుక ఎవరైనా నిన్ను దూతలాగున్నదంటే కూడా, ఆయన ఒక పెద్ద దూత అంటే కూడా పెద్ద ఉబ్బిపోయే అవసరం లేదు. ఎందుకంటే దూతలకు లేనట్టి భాగ్యం మనకే ఇచ్చినాడు. దూతల కొరకు రాలేదు ప్రభు. దూతలకు సువార్త ప్రకటించే ఆధిక్యత లేదు, మనకున్నది. దూతలకు కూడా తీర్పు తీర్చే ఆధిక్యత మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనించాలి, గ్రహించాలి. ఊరికే పోయి ఎవరి దగ్గరనో సాగిలపడడం అవసరం లేదని దీని భావం. ఒకరోజు నేను మా నాన్నగారిని అడిగినాను, సేవలో వచ్చిన తర్వాత కొన్ని కార్యాలు మా తండ్రి, ఆత్మీయ తండ్రి, అలాగే నన్ను కన్న తండ్రి దగ్గర అడిగేదాన్ని. ఎప్పుడు నాకు చాలామంది వచ్చి నా పాదాల మీద పడితే నేను ఏం చేయాలి అంటే, మా నాన్నగారు ఒక మంచి టెక్నిక్ చెప్పినాడు. ప్రతిసారి నువ్వు చెప్పాలి, అమ్మ నాకు కాదు, నా పాదాల మీద కాదు పడాల్సింది, ప్రభు పాదాల మీద పడు అని చెప్పాలి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు నీ పాదాల మీద పడితే అన్నిసార్లు చెప్పమన్నాడు. నేను కాదు, దీనికి యోగ్యత నాకు లేదు, ప్రభువుకే నీవు పూజ చెల్లించాలి, ప్రభు పాదాల మీద పడాలి, నావి మట్టి పాదాలు, ప్రభువునే ఆరాధించాలని చెప్పాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కలిగిందంతా కూడా ప్రభు ద్వారానే మనం పొందుకున్నామనే సత్యము మరి
గమనిస్తున్నాం. జీసస్ ద రెవరెండ్, పూజార్హుడైన ప్రభు అనే అంశం మీద మీకు వాక్యం ఇస్తున్నాను. యేసు ప్రభు తన బోధల్లో మరి సువార్తల్లో చూసినప్పుడు ఏమని బోధించినాడు చూడండి. అంటే ఈ దినాల్లో సేవకులకు చాలా బిరుదులు కావాలి, బిరుదుల కొరకు డబ్బు పెట్టి బిరుదు కొంటున్నారండి. అది ఇంకా చాలా భయంకరం. ఎంత తీర్పు పొందుకుంటారో నాకు తెలియదు, కానీ డబ్బులు కట్టాలంట. డాక్టరేట్ కొరకు కట్టాలంట ఒక 10,000. అప్పుడు ఈజీగా ఇచ్చేస్తారట డాక్టరేట్. ఇంకొక 10,000 పెడితే రెవరెండ్ కూడా ఇచ్చేస్తారంట. ఎందుకు ఈ దొంగ సర్టిఫికేట్లు, దొంగ డిగ్రీలు? నీకు సత్తా ఉండాలి, నీకు అభిషేకం ఉండాలి. నీ అభిషేకం ముందు ఎవరు నిలవలేరు, తెలుసా ఆ సంగతి? అనాయింటింగ్ అడగాల నువ్వు దేవుని దగ్గర. నీ దివ్యమైన అభిషేకము నాకు దయచేయి. యెహోషువతో దేవుడు సెలవిస్తాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ నరుడు నీ ఎదుట నిలవనేరడు. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం అనేది అయిపోతుంది. చూడండి, అట్టి అభిషేకాన్ని పొందుకోవాలి. కానీ ఉత్తుత్త డిగ్రీలతో నీకేమీ ఒరుగుతుంది అనుకున్నావు? చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ ఉంటాయంట. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. దీనదాసుడను, ప్రభు దాసుడను. దాసుడు అనే పదానికి ఎంత అద్భుతమైన అర్థం ఉన్నదండి. నీ నోరు కాదు, అన్యుడు నిన్ను పొగడాలి. నీవు సొంత డబ్బా మాయిస్తే నీ విలువెంతో ప్రజలు తొందరగా కనిపెడతారు. తర్వాత అగ్ని జ్వాలల వంటి నేత్రములుగా దేవుని నిన్ను తప్పించుకోలేవు. కాబట్టి ఇంకో వాక్య భాగం నీ చదవాలి. మత్తయి సువార్త 23:10 చదువుదాం. మత్తయి సువార్త 23:10 ప్రభు ఇక్కడ వేషధారులను గద్దిస్తున్నాడు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు అంతా బయట ఎంత హుందాతనంతో కనబడతారు, హృదయంలో పవిత్రత లేదు, వేషధారణ. మరి అట్టివారిని ఖండిస్తున్నాడు ప్రభు. మత్తయి సువార్త 23:8 నుండి చదువుతున్నాం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. బోధకుడు అని పిలువబడద్దంట. నిజమే. మరి మనకెక్కడ నుండి వచ్చింది ఈ బోధ? ఆయన ఇస్తేనే కదా బోధ వచ్చింది. మనం ఎట్లా బోధకుడు అవుతాం? పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్. మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు, బ్రదర్స్. అందుకే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు బ్రదర్స్ అని పెట్టుకుంటారు, సిస్టర్ అని పెట్టుకుంటారు. అంతే, మీరందరూ సహోదరులు అంతే అంటున్నాను. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, నిత్యుడగు తండ్రి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అందరికంటే గొప్పగా ఉండాలనుకుంటున్నావా? అందరికంటే దాసును అయిపోవాలి. యేసయ్య ఆ మొరటు పాదాలు, ఆ శిష్యుల పాదాలు అడిగినాడంటే అంతకంటే గొప్పవారం అయితే మనం కాదు కదా. మరి అంతగా తగ్గించుకున్నాడు. ఎందుకంటే మనకు మాదిరి ఉంచిపోయినాడు. మీరు ఒకరినొకరు ఇలా ప్రేమించుకోవాలి. ఒకరికంటే ఒకరిని గొప్పగా అనుకోకూడదు. నీకంటే, నీ ఎదుటిన్నవాడు నీకంటే గొప్పవాడని అనుకోవాలంట. గౌరవించాలి. అయితే అందరికంటే నువ్వు గొప్పవానిగా ఉండాలంటే అందరికంటే దాసునిగా ఉండాలి. అందరికీ నువ్వు పరిచారకుడవై ఉండాలి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు మరి హెచ్చింపబడు. అది పెద్ద సూత్రం. అది ఇట్స్ బిగ్ ప్రిన్సిపల్. ఎక్కడ చూసినా కలహాలే కదండి. శాంతికి నిలయాలుగా ఉండాల్సిన మందిరాలు మరి మూతవేయబడ్డది. ఇప్పుడు తెరిచి ఉంచినప్పుడు ఇంత కొలాటం, ఎంత గలాట, ఎంత కొట్లాట, ఎంత కోపము. నువ్వు గొప్ప, నేను గొప్ప, పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టున్నది. కమిటీలంట, కయ్యాలంట, కలహాలంట, కొట్టుకుంటారంట, తిట్టుకుంటారంట, చెడ్డ బూతులంట. ఏంటిది? ఈ కోపం భరించండి. ఇప్పుడు దేవుడు అంటే మాటలు కాదు. ఆయన నాసికా రంధ్రంలోని ఊపిరి వడిగా విడవగానే భూమి యొక్క అంతర్భాగాలు కనబడతాయంట. కనబడుతున్నాయి కదా ఇప్పుడు. మందిరాలన్నీ మూత వేసబడి ఇప్పుడు ఈ దేని గురించి కలహిస్తారు? మీరు ఎందుకొరకు ఇప్పుడు ఈ మందిరాలు ఎందుకు? నిన్న కూడా నేను అనుకున్నాను, మందిరం కట్టడానికి ఎందుకు దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు? ఓహో ఇందుకేనా? థ్యాంక్ యూ లార్డ్. లేకుంటే అప్పుల పాలైపోయేదాన్ని కదా. మందిరం కట్టాలని నాకు అనుమతి రాలే. కడితే ఇప్పుడు ఏమొచ్చేది? మూత వేయబడి ఉండేది, అప్పుల పాలైపోయేదాన్ని. దేవుడు నన్ను తప్పించినాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను తప్పించినాడు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు అంతా ఆన్లైనే. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ప్రతి పరిచర్య ఆన్లైన్లో జరుగుతుంది. దేవునికి వందనాలు. ఏ పరిచర్య కుంటుపడలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మందిరాన్నే ఒక విగ్రహం చేసుకున్నావు కదా. మందిరం ఒక విగ్రహమే అయిపోయింది చూడండి. దేవునికి తగిన మహిమ ఇవ్వకుండా మందిరం, ఇంత పెద్ద మందిరం కట్టినాను, అంత తొందరలో కట్టినాను, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఇంతమందికి నేను సాయం చేస్తున్నాను. వట్టి మాటలు, ప్రగల్భాలు. యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ పాటి వాడవు, గొప్ప దేవుడు పూజారుడు. హీఈస్ ద రెవరెండ్. ఆయన పూజింపదగినవాడు, ఆయన గొప్పవాడు, ఆయన ద్వారా నీకు కలిగిన గొప్పతనం. అప్పుడు నువ్వు చెప్పాలి, ఇంతవరకు నన్ను నడిపించినాడు దేవుడే. నువ్వు ఏ బండ నుండి చెక్కబడినావు, ఏ గోతి నుండి తవ్వబడినావు గుర్తు చేసుకోవాలి. నీకు ఇవన్నీ అనుగ్రహించిన దేవుని మర్చిపోయి ఒక్కసారి విర్రవీగితే, ఒక్క ముట్టకాయ వేస్తే అణిగి చతికిలబడిపోతావు కదా. గర్వించొద్దు, అహంకరించొద్దు. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు చెందవలసిన మహిమను దోచుకోకూడదు ఎప్పుడు. ఎంత గొప్ప మాట యేసు ప్రభు చెప్పినాడు కదా. దేని యందు నువ్వు అతిశయిస్తావు? కనుక ఏ విగ్రహము నీ ఎదుట ఉండకూడదు. దేవునికి అసహ్యమైన కార్యం అది. ఆయన భయంకరుడైన మహాదేవుడు అంట. డోంట్ టేక్ గాడ్ లైట్. అగైన్ ఐ సే డోంట్ టేక్ గాడ్ లైట్. దేవుణ్ణి ఎప్పుడు నువ్వు అలకగా తీసుకో. నువ్వు భయపడాలి దేవునికి. ఆయన ఎక్కువగా నేను ప్రేమిస్తే ఇంకా నీకు దేవుని భయం ఎక్కువ కావాలి. ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువగా నువ్వు భయపడాలి దేవునికి. ఆయన భయంకరుడైన మహాదేవుడు అని రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 7:21 ఉందన్నమాట. కీర్తన 89:7 ఉన్నది. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చాటునున్న వారికందరికంటే ఆయన భయంకరుడు అని ఉంది. మొదటి దినవృత్తాంతం 16:26 యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, పూజ్యుడు. హిస్ వర్తీ ఆఫ్ వర్షిప్ అమంగ్ ఆల్ గాడ్స్. హీ అలోన్ డిజర్వ్స్ రెవరెన్స్. అందుకే హీఈస్ అలోన్ ద రెవరెంట్. తర్వాత నిర్గమకాండము 15:11 మిరియం పాట పాడుతుంది కదా. ఏమని పాట పాడుతుంది? వేల్పులలో నీ వంటి వాడు, ఎర్ర సముద్రమును పాయలు చేసినాడు. నువ్వు ఎప్పుడన్నా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినావా? మళ్ళీ ఎందుకు ఆ మాట నీకు? ప్రిఫిక్స్ ఎందుకు, సఫిక్స్ ఎందుకు నన్ను అడిగితే? ఎన్ని తోక డిగ్రీలు పెట్టుకుంటారు దేవుని దాసుడు అన్న బిరుదు లేక కాపరి అనే ఆ యొక్క మంచి మాటకు ఏది కూడా పోల్చలేము, దేని సమం రాదు. చూడండి, నీ జ్ఞానమే పాటిది, నీకున్న బిరుదులే పాటిది. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల ఆ జ్ఞానము నిమిత్తం నాకు కలిగినవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. కౌంట్ ఇట్ యాజ్ డంగ్. అప్పుడు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు తప్పకుండా. మరి ఇక్కడ మిరియం పాట పాడుతుంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడేవాడే. హూ కెన్ బి కంపేర్ టు గాడ్? అందుకే దేవునికి ఇచ్చే బిరుదులు మానవుడు పెట్టుకోకూడదని మరి నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనము ఎప్పుడు కూడా దేవునికే పూజ చెయ్యాలి, ఆయనకే పూజించి, ఆయన పూజకు అర్హుడై ఉన్నాడు. 111వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, యెహోవా మహిమ కార్యముల నిమిత్తమై ఆయనను స్తుతించాలి. మహిమ కార్యాలు మానవుడు చేయలేడు. వాడు చేసిన దేవుని కృపను బట్టి, దైవ శక్తిని బట్టి చేసిన, తనంతట తాను ఏ కార్యం చేయలేడు. మహిమ కార్యముల నిమిత్తం నువ్వు ఆయనను స్తుతించాలి. ఆయన దయాళుడు, ఆయన దాక్షిణ్యపూర్ణుడు కాబట్టి ఆయనను పూజించాలి. ఎందుకు పూజించాలి? ఆయన దయగల దేవుడు. నువ్వు ఏడుస్తే కరిగిపోతాడు, నువ్వు మొరపెడితే నేను ఉన్నానంటాడు, నువ్వు పిలిస్తే వచ్చేస్తాడు. ఎంత దయాదాక్షిణ్యపూర్ణుడు దేవుడు. అందుకే నువ్వు పూజించాలి. దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన తన యందు భయభక్తులు గల వారికి ఆహారం ఇస్తాడంట. అందుకే పూజించాలి. 111వ కీర్తనం ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన తన బిడ్డలకు ఆహారం ఇస్తాడంట. అరుచుచుండు పిల్లకాకులకు తగిన కాలమందు ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఆయన రూపంలో ఉన్న నీకు ఆహారం ఇస్తున్నాడు.
మర్చిపోకూడదు. తర్వాత నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాడు. నీతో ఇచ్చిన మాట నెరవేరుస్తాడు అని అర్థం. నీకేవే మాటలు ఇచ్చినాడో, వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నీ నెరవేరుస్తాడు. నిత్యం తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని, అందుకే ఆయనను పూజించాలి. అన్యజనుల స్వాస్థ్యమును తన ప్రజలకు ఆయన అప్పగిస్తాడు, అందుకొరకే ఆయనను పూజించాలి. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు సిద్ధపాటు చేస్తాడంట, అందుకే ఆయనను పూజించాలి. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు సత్యమైనవి, నిత్యమైనవి, అందుకే ఆయనను పూజించాలి. ఆయన కార్యములు న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి, అందుకే ఆయనను పూజించాలి. ఆయన కార్యములు శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి, అందుకే ఆయనను పూజించాలి. తన ప్రజలకు ఆయనే విమోచన కలుగజేయవాడు, అందుకే ఆయనను పూజించాలి. ఆయన నామము పరిశుద్ధమైనది. నాకు అనిపిస్తుంది అలా వల్లించడం ద్వారా వారి నోరు పరిశుద్ధమైపోతుంది, వారు పీల్చే గాలి పరిశుద్ధమైపోతుంది, ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన గొప్ప రాజై ఉన్నాడు. ఆయన కీర్తనకు యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆ గొప్పతనాన్ని, గొప్ప కార్యాలను 111వ కీర్తనలో కీర్తనకారుడు వివరిస్తున్నాడు. దేవుని ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉంటాయి, ఎంతో శ్రేయస్కరమని చివరి వచనంలో అంటున్నాడు. 10వ వచనం, 111, 10వ వచనంలో. మరి ఈరోజు నీవు ఎవరిని పూజిస్తున్నావు? పూజనీయుడైన ప్రభువును పూజిస్తున్నావా, లేక మరి ఏ కార్యాన్ని నువ్వు పూజిస్తున్నావు? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తారని వాక్యంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నువ్వు ఏ విగ్రహాన్ని పూజించకూడదు. నో ఐడల్ షుడ్ బి బిఫోర్ యూ. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రథమంగా ఉండేది ఎక్సడస్ 20th చాప్టర్, నిర్గమకాండం 20. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించుతిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎంత పకడ్బందీగా ఉంది మాట కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ధనమా నీ దేవుడు, ద్రవ్యమా నీ దేవుడు, ఆస్తిపాస్తుల దేవుడు, పేరు ప్రఖ్యాతుల నీకు దేవుడు, చుట్టాలు బలగాలని దేవుడు, నువ్వు ప్రేమించిన వ్యక్తులు నీకు దేవుళ్ళు అయిపోయినారా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. కొందరు భక్తుల ఫోటోకు ముద్దులు పెడతా ఉంటారు. భక్తుల ఫోటో, ఒక ఆమె ఫోన్ చేసి అంటున్నామా, నీ ఫోటో పెద్దగా చేసి నేను టీవీ దగ్గరనే పెట్టినాము, రాత్రి పండుకోకముందు నీ ఫోటో ముద్దు పెట్టుకోండి. అయ్యో నాకు భయమైంది, గుండె గుబేలమన్నది. ఈమె ఎక్కడ నన్ను విగ్రహాన్ని చేసుకుంది, రోషం గల దేవుడు కదా, నన్ను మ్యాప్ నుండి దుడిపేయచ్చు. నేను కాదు పూజింపదగిన వ్యక్తిని, ఆయనే పూజార్హుడు. ఈరోజు అదే టాపిక్, జీసస్ ద రెవరెండ్. పూజార్హుడైన ప్రభు. పటాలకు ముద్దు పెట్టడం తప్పు, పటాలు చేసి తగిలించి దండలు వేయడం కూడా తప్పే. ఏ పాటివారం మేము. అందుకంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు ఏ రూపమైన విగ్రహమునందే నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనే యెహోవాను నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు విగ్రహములను పూజింపకూడదు, అన్య దేవతలను పూజింపకూడదు, ఫిలిస్తీయుల దేవతలు పూజింపకూడదని వాక్యంలో ఉంది, బయలు దేవతలను పూజింపకూడదని వాక్యంలో ఉన్నది, నక్షత్రములను పూజింపకూడదని వాక్యంలో ఉన్నది, సూర్యచంద్రులను పూజింపకూడదని వాక్యంలో ఉన్నది, చెక్కిన ప్రతిమలను పూజింపకూడదని వాక్యంలో ఉన్నది, రాళ్ళు రప్పలు లేక పుట్టలు గుట్టలు చెట్లు వీటికి పూజింపకూడదు, నమస్కరించొద్దని వాక్యంలో ఉంది. కొందరు దూడలకు పూజ చేస్తారు, అది తప్పని వాక్యములో ఉంది. పువ్వులు, పుస్తకాలు, వస్తువులు, వాహనాలకు పూజలు చేస్తారు, అది తప్పని వాక్యంలో ఉంది. సృష్టిని పూజింపకూడదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు సృష్టికర్తను మరిచి మరి వస్తువులను పూజించినారని, దేవునికి కోపము కలిగినదని, వారిని భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగించినాడని వాక్యంలో చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 20వ వచనం, Romans 1:20 ఆన్వర్డ్స్. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగత్పుత్రతో మొదలు
కొన్ని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేట పడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయ, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. వారి హృదయంలో సజీవుడైన దేవుని చోటియలేదు కనుక భ్రష్టమైన మనసుకు దేవుడు వారిని అప్పగించినాడు. కుటుంబంలో కొందరు పిల్లలను విగ్రహం చేసుకుంటారు. దేవుడు నాకు మంచి పాఠం నేర్పించినాడు. ఏంటంటే, నేను చెప్పినాను కదా, నాకు ప్రథమ కుమార్తె పుట్టినప్పుడు చాలా అందంగా ఒక సింథటిక్ డాల్ లాగా, రబ్బర్ బొమ్మలాగా ఉంటే తారా అని పేరు పెట్టుకున్నాను. తారా అంటే స్టార్. అప్పుడే మా తల్లి చెప్పింది, దేవునిలాగా పూజిస్తున్న పిల్ల మనసులో అంతా నిండా నా తారానే అనమాట. అప్పుడు నా తల్లి ఒక మాట చెప్పింది, ఇదిగో దేవుడే పూజింపదగిన వాడు, నీ నోట ఎప్పుడు దేవుని మాట ఉండాలి. రోషం గల దేవుడు నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తాడు, జాగ్రత్త అన్న 2 రోజులకే తార మరణించింది. నేను ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను ఈరోజు. ఒక వస్తువును, ఒక వ్యక్తిని మనం విగ్రహంగా చేసుకొని దేవునికి ఇచ్చే స్థానాన్ని ఇస్తే దేవుడు, రోషం గల దేవుడు, దాన్ని తొలగించేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించొద్దు. ఉన్నారు అంతే పిల్లలు ఉన్నారు, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ లార్డ్. భర్త ఉన్నాడు, థ్యాంక్ యూ లార్డ్. భార్య ఉంది, వాళ్ళను దేవుళ్ళుగా పెట్టుకొని పూజించకూడదు. అంటే మరి కొందరు భక్తులను అసలే పూజించకూడదని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భక్తులను గౌరవించాలి, భక్తులను ప్రేమించాలి, భక్తులకు పరిచర్య చేసినా మంచిదే. భక్తుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధులందరి కొరకు మీరు పట్టుదలతో ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది. వారిని మరి ఆరాధించకూడదు. దే షుడ్ నాట్ బికమ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ వర్షిప్. దేవుని స్థానాన్ని వారికి ఎప్పుడు కూడా ఇవ్వకూడదని మరి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మందిరం ఒక విగ్రహమైందా నీకు? భక్తులు విగ్రహాలు అయిపోయినారా? ఆ మందిర స్థలాలు కూడా కొన్నిసార్లు విగ్రహాలు అయిపోతుంది. దేవునికి చెందవలసిన మరి ఏది కూడా నీవు వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ పరిమితి చేయకూడదని ఈరోజు మనం ఆరాధన అనే శీర్షికలో పూజార్హుడైన ప్రభు జీసస్ ద రెవరెండ్, హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ రెవరెండ్, అంటే వన్ హూ ఇస్ వర్దీ ఆఫ్ రెవరెన్స్. పూజకు యోగ్యుడైన వాడు ఒక్కడే ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. దేవుని స్తోత్రం. నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి మనం పూజార్హుడు, పూజనీయుడు, పూజ్యుడు ఒక్కడే ప్రభు, జీసస్ ద ఓన్లీ రెవరెండ్. ప్రార్థన. ప్రభు నీకు స్తోత్రం తండ్రి, గొప్ప దేవ. హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ రెవరెండ్. ఆయన మాత్రమే పూజింపదగినవాడు. నీకు చెందవలసిన మహిమను, నీకు చెందవలసిన ఘనతను, నీకు చెందవలసిన స్తోత్రాన్ని వస్తువులకు కానీ, వాహనాలకు కానీ, వ్యక్తులకు కానీ, స్థలాలకు కానీ ఇవేవి కూడా మేము ఇవ్వకూడదని ఈరోజు ఆరాధన దినం, ఆరాధన శీర్షికలో ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. దేవా, నీవు రోషము గల దేవుడు. నీకంటే మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమించినప్పుడు అది మా యుద్ధ నుండి తొలగింపబడుతుందని సత్యాన్ని తిరిగి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ఆరోగ్యాన్ని కానీ, మా బలాన్ని కానీ, మా శక్తిని కానీ, మాకున్న వారి బలగాన్ని కానీ, మాకున్న వస్తు వాహనాలు కానీ, మాకున్న డబ్బు కానీ ఇవి మాకు విగ్రహాలుగా మారకూడదు. అవును, వాక్యంలో నువ్వు సెలవిచ్చినావు. ఎజెకియల్ గ్రంథం 11వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. ఈ నరులు మరి దేవునికి రోషం పుట్టు విగ్రహాలను తమ హృదయంలో ఉంచుకొని నా యుద్ధ విచారణ చేయుటకు వీరు ఎందుకు వచ్చినారు? అవును, మా హృదయాల్లో విగ్రహాలు ఉంటే దాన్ని పడగొట్టండి నేను. మా హృదయాలు నీకు మేము ప్రతిష్ఠించుకుంటున్నాం తండ్రి. మరి నీ రూపంలో మమ్మను చేసుకున్నావు, మమ్మను నీ కొరకే నిర్మించుకున్నావు, నిన్ను స్తుతించడానికి, నిన్ను స్తోత్రించడానికి. అవును, పరలోకంలో దేవదూతలు నిన్ను నిత్యం కొనియాడుతుంది ప్రభు. దేవదూతలకే లేనట్టి భాగ్యాన్ని మాకు, నరులమైన మాకు ఇచ్చినావు. నీ సువార్త చాటించడానికి, నీ రక్షణను గైకొనడానికి, నిన్ను గూర్చి ప్రచురం చేయడానికి ఎంత గొప్ప భాగ్యం నాయన.
ఆనాడు పద్మస్ ద్వీపంలో ఉన్న యోహాను ప్రత్యక్షతలన్నీ చూసి ఆ దూతకు సాగిలపడినప్పుడు, వద్దు సుమి, నేను కాదు యోగ్యుడను, నేను కేవలము నీకు వార్తను తీసుకొచ్చిన వార్తావాహిని, నాకు మ్రొక్కకూడదు, ఆయనే పూజనీయుడు, ఆయనే స్తుతికి పాత్రుడు, ఘనత మహిమలు ఆయనకే చెందుతుందని ఆ భక్తుడైన యోహానుకు దూత సెలవిస్తున్నాడు. అవును ప్రభువా, ఈ జ్ఞానం ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి, మా తోటి పనివారిని మాకంటే యోగ్యులని ఎంచి ప్రభువా, మమ్మల్ని మేము తండ్రి నీ యొక్క మనస్సు కలిగి, క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి రోగబారి నుండి మమ్మల్ని విడిపించమని ప్రభువా, కీడు నుండి మమ్మల్ని తొలగించమని, అపాయంలో ఉన్న వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈరోజు ఆరాధనలో పాలు పొందిన వారందరికీ మారు మనసు దయచే. నీ కొరకు నీవు గొప్ప వాటిని వెతకవద్దు అని వాక్యంలో ఖచ్చితంగా నువ్వు బోధించినావు. గొప్పతనం నీ వల్ల కలుగుతుంది ప్రభువా, హెచ్చు నీ వల్లనే కలుగుతుంది ప్రభువా. నీవే ఒకరిని హెచ్చిస్తావు, నీవే ఒకరిని తగ్గిస్తావు. తీర్పులన్నీ నీ వశంలో ఉంది తండ్రి. మాకు హెచ్చు తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి రాదు. నీ హస్తబలమే మాకు హెచ్చునిస్తుంది తండ్రి. నీ దయనే మా కొమ్మును హెచ్చింపజేస్తుంది. కాబట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం, స్తుతి స్తోత్రములకు నీవే పాత్రుడవని ప్రభువా. ప్రస్తుత భయంకరమైన పరిస్థితి నుండి దేవుని బిడ్డలను మమ్మల్ని విడిపించుమని, కీడు తొలగించుమని, ప్రతి గుడారం చుట్టూ నువ్వు కంచె వేయమని, విశ్వాసులను కాపాడమని ప్రభువా, నశిస్తున్న ప్రజలకు నీ రక్షణ చూపమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు
పడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.